కొద్దిగా మీ దగ్గర ఎన్నో పేజ్కి వచ్చింది? 20 అంటే ఒక 50% అయినట్టు. ఆగండి బాబు, చేద్దాం, తొందర ఎందుకు? నేనే మారినా, నువ్వు మారాలి ఇప్పుడు. ఒకప్పుడు నేను ఎంతో మారినా, ఇప్పుడు మీరు ఎందుకు రివర్స్? ఓకే, ఆత్మఫలం అంటే ఏంటి నిజంగా? గలతీ 5లో పౌలు వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ వర్సెస్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉద్దేశపూర్వకంగా విభజించాడు. అవునా? ఏంటి? శరీర స్వభావం మరియు ఆత్మఫలం అని ఉద్దేశపూర్వకంగా ఎందుకు విభజించాడు? వర్క్స్ వర్క్స్ అంటే ఎందుకన్నామంటే మనం తయారు చేసేది, అంటే ప్రాచీన స్వభావం యొక్క ప్రభావం. వర్క్స్ అని ఎందుకన్నాడు? అది ప్రాచీన స్వభావం యొక్క ప్రభావం అనమాట. అంటే మనం తయారు చేస్తున్నాం, బట్టి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం వర్క్స్ అని. ఫ్రూట్ అంటే ఆత్మ వల్ల కలిగేది, అది నవీన స్వభావం యొక్క ఫలితం. ఇది అర్థం కావాలా. వర్క్స్ మన దగ్గర నుండి వస్తున్నాయి, అది నేచర్, అంటే ప్రాచీన స్వభావం, ఓల్డ్ నేచర్. ఆత్మ వల్ల ఏం చేస్తుంది? ఫలం అనేది ఆత్మ వల్ల కలుగుతుంది. చూడండి, మామిడి చెట్టుకు మామిడి పనులు రాబట్టడం ఒక ప్రయత్నం కాదు, అది సహజత్వం. అవునా అండి? సహజత్వం, ప్రయత్నమా? అంటే ఇప్పుడు మామిడి చెట్టు వేసి చూసినావా? నేను ఎంత ప్రయత్నం చేసిన తెలిసి ఈ మామిడి పనులు రావడానికి అని అంటే ఎలా ఉంటుంది? మామిడి పనులు రావడం మనం ప్రయత్నం చేయం, మంచిగా ఫలించేలాగా ఎరువేస్తాం. అవునా? అంతేగాని ఒక మామిడి చెట్టుకు మామిడి పండ్లు రావాలని ప్రయత్నం ఎవరు చేయలేరు. అర్థమవుతుంది. అంటే క్రీస్తులో కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ఫలములు రావడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆ పరిశుద్ధాత్మ ఫలములు ఎలా వస్తాయి అనే దానికి మనం లోబడాలి, అప్పగించుకోవాలి. దర్శి అవునా? మొక్క నాటి నీళ్ళు పోసి ఎరువులేస్తే అదే పెరిగితే అవే ఆటోమేటిక్గా మామిడి పండ్లు వస్తాయి. అంతేగాని మనం ప్రత్యేకంగా మామిడి పండ్లు వచ్చేలేమి చేయలేము. అవునా కదా? అయితే ఆ మామిడి పండ్లు పాడవకుండా శ్రేష్టమైన మామిడి పండ్లు రావాలంటే మనం కొంత జాగ్రత్తలు, అలాగే పరిశుద్ధాత్మ కూడా అప్పగించుకోవాలి. ఉమ్, ఉమ్. ఆ, ప్రార్థన చేయగానే ప్రేమ వస్తుందంటే అసలు అన్ని అద్భుతాలే జరుగుతాయి. ఒక ఒక ఆమె ఇట్లనే ప్రార్థన చేసిన, తప్పుగా అనుకోకండి, అంటే స్త్రీ ఎగ్జాంపుల్ చెప్తున్నా అని డిస్క్రిమినేషన్ అనుకోకండి, వివక్ష కాదు. ఆ, మీ పర్సనల్ నాకు తెలుసు, మీరు ఏం మాట్లాడతారు. ఇప్పుడు నేనేం మాట్లాడు అంటే నేను ప్రేయర్స్ వింటున్నా కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది అనుకోవచ్చు. ప్రభా అంటే ఇప్పుడు ఇప్పుడు శ్రీశ్రీ చెప్పినాడు, ఒక స్త్రీ ఏమని ప్రార్థన ప్రభా, నేను నా భర్తకు లోబడలేకపోతున్నాను, దయచేసి నా విధేయతని దయచేయి, అది ఇది అని మంచిగా ప్రార్థన చేసింది. ప్రేయర్ అయిపోయింది. ఈ ప్రేయర్ అయిపోయేలోపు ఒక 2 సార్లు భర్త పిలిచిండు. ప్రేయర్ అయిపోయిన లేచి కనిపిస్తలేదా నేను ప్రార్థన చేసుకుంటే, నువ్వు ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తావు? ఇప్పుడు ఈ ప్రార్థనకి ఈ స్పందనకి ఏమన్నా దట్స్ వాట్, అంటే ఇదే జరుగుతుందన్న. అంటే ప్రార్థన అనేది ఏమైతుంది అని అంటే ట్రెడిషనల్గా అవుతుంది, కానీ ఇంటెన్షన్ అంటే నిజమైన ఇంటెన్షన్ అందులో కనిపించట్లేదు. ఇది చాలా మందిలో చూస్తున్నటువంటి ఒక ప్రాక్టికల్ విషయం. అరే అంటే అలాంటప్పుడు ప్రార్థన చేయడం అన్న మానయం. అసలు ఏది జరుగుతుంది ఇక్కడ? మరి ఇప్పుడే అంటే ప్రభా ఇగో నేను ప్రార్థన చేసుకోమని ఆయన పిలుస్తున్న, కోపం వస్తుంది, చికాకు వస్తుంది, కానీ అయినా కూడా వెంటనే వెళ్ళని ఏమైంది, ఎందుకు పిలిచారని ప్రేమపూర్వకంగా అడిగే స్వభావం అక్కడ కదా నువ్వు ఫైట్ చేయాల్సింది. అది చేయకుండా మళ్ళీ నీ ప్రాబ్లమ్స్ తర్వాత మాట్లాడతలేదు. నువ్వు నా దగ్గర ఎక్కువసేపు ఉన్నాడు. సో అదే విధంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే క్రీస్తు స్వభావము బయటపడుతుంది. యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి, ఆయనకు లోబడాలి. లోబడితేనే సాధ్యమవుతుంది. లోబడనంత వరకు క్రీస్తు యొక్క స్వభావం రిఫ్లెక్ట్ అవ్వదు, బయటికి కనిపించదు. ఒక వ్యక్తి ఆశ్చర్యంగా అడిగినాడు, ఒక వ్యక్తి కొడితే ఈయన ఏం రియాక్షన్ ఇవ్వలేదంట. రియాక్షన్ ఇవ్వకుండా అలాగా నిలబడితే ఒక ఆత్రంగా అడిగినాడు, ఆయన కొడితే నీ కోపం రాలేదంటే, కోపం ఎందుకు రాదు? వస్తుంది. నా పాత స్వభావం అయితే ఖచ్చితంగా బయటపడేది, కానీ క్రీస్తులో ఉన్నాను కదా, క్రీస్తు నన్ను అక్కడ కంట్రోల్ చేస్తున్నాడు అని చెప్పి. అంటే స్వభావం అనేది ఎవరిది రిఫ్లెక్ట్ కావాలా?
క్రీస్తుగా. ఒకప్పుడు ఏమనంటే నేను అక్కడి నుంచి పారిపోయేవాడిని, ఇప్పుడు ఆయన పారిపోవట్లేదు. ఎందుకు? క్రీస్తు స్వభావం నన్ను మార్చేసింది. అందుకే ఎవరన్నా ఏమన్నా అన్నా విని విని భరించగలుగుతున్నా, విని కూడా లైట్గా తీసుకోగలుగుతున్నాం. అది స్వభావం మారడం అంటే. అర్థమవుతుందండి? యోహాను 10 నాలో నిలిచి ఉండుడి, అప్పుడు మీరు ఫలించెదరు అన్నాడు యేసుక్రీస్తు. అవునా? క్రీస్తులో నిలిచి ఉండకుండా ఫలించడం అసాధ్యమైన. అందుకని నాలో ఉండే నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఫలమే ఇక్కడ. అవునా? ఏం ఆత్మఫలం పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. పరిచర్య ఉంది ఇంటర్నల్గా. బట్ ఎస్పెషల్గా దేని గురించి మాట్లాడుకుంటున్నాం అని చాలా ఫ్రూట్ కదా. నాలో లేకపోతే మీరు ఏమీ చేయలేరు. ఇప్పుడు అదే జరుగుతుంది. మన క్రీస్తులో ఉంటేనే ఇవన్నీ మనకు సాధ్యమవుతుంది. ఓకే, ఆత్మఫలం యొక్క అవసరం ఎందుకు? వై ఇట్ ఈస్ నెసెసరీ. గలతు 5:16-21లో పౌలు 2 జీవన విధాలను పోల్చాడు. శరీర క్రియలు మానవ నుంచి వస్తాయి. ఆత్మఫలం దేవుని ఆత్మ నుండి వస్తుంది. చూడండి, దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. పేర్లు: పాప స్వభావం, నూతన స్వభావం, మరణం, జీవం. ఉమ్, అర్థం: క్రైస్తవ జీవితం అనేది నియమాల వలన కాదు, స్వభావ మార్పు వలన కలుగుతుంది. అవునండి? నియమాలు పెట్టుకుంటారు చాలా మంది, ఇలా ఉండాలి అలా ఉండాలి. నియమాల వల్ల ఎవరు మారండి తెలుసా? నియమాలు పెట్టుకుంటే ఇంకా ఇంకా డ్యామేజ్ అవుతుంది తెలుసా? మీరు ఎప్పుడైతే కుటుంబంలో నియమాలు పెట్టుకొని జీవిస్తారో నియమాల వల్ల ఇంకా క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది, వ్యక్తిత్వం ఇంకా డ్యామేజ్ అవుతుంది. అందుకే నియమాల వల్ల మార్పు రాదండి. చాలా మంది నియమాల వల్ల మార్పు వస్తుంది అనుకుంటారు. చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతా నియమాలే. అవునా? పాత నిబంధనలు నియమాలు మార్చే మనిషిని. నియమాల వల్ల మనిషి మారలేడండి. అవి కంట్రోల్ చేయొచ్చు కానీ మార్పు జరగదు. స్వభావం మార్పు వల్లనే సాధ్యం అవుతుంది. అందుకే శరీరం ప్రకారం కాక ఆత్మ ప్రకారం నడిచే వాళ్ళు ధర్మశాస్త్ర విధి నెరవేరినట్లు అంటాడు పౌలు. అందుకే ఆత్మచేత శరీర క్రియలు ఏం చేయాలంటాడు? చంపాలి. ఆత్మచేత శరీర క్రియలు చంపితే నువ్వు బ్రతుకుతావు, నిజమైన జీవితం వస్తుందని అర్థం. అక్కడ నువ్వు ట్రూ స్పిరిచువల్ లైఫ్ నీకు లభ్యం అవుతుంది. అందుకే అంటాడు, ఆత్మానుసరమైన మనసు మరణాన్ని జీవాన్ని కలగ, శరీరానుసరమైన మనసు మరణాన్ని కలగజేస్తుంది. చూడండి, 8వ అధ్యాయం 1 నుండి మీరు 12-13 వచనాలు చదువుతారు. చాలా అద్భుతమైనటువంటి వివరణ ఉంటుంది. అందుకే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు అనబడతారు. ఏం బాగుంది చూడండి అలా. అంటే క్రీస్తు యేసులో ఉందాం అన్నది శిక్షా విధి అయితే లేదు క్లియర్గా, కానీ ఆగిపోయింది అక్కడితో. ఆగలే. ఆత్మస్వభావం ఖచ్చితంగా కలిగి జీవించాలని బోధించబడుతున్నాం. అవునా? చాలా మంది అనుకుంటే అబ్బా క్రీస్తునందు ఉన్నా కూడా నాకు ఏ శిక్షా విధి. అవును, శిక్షా విధి లేదు, కానీ మార్పు అవసరం లేదా? క్రీస్తులాగా మారాల్సిన అవసరం లేదని చెప్తుందా లేఖనం? నెవర్. సో యేసుక్రీస్తు యొక్క స్వభావంలోకి రావాలంటే మనం ఆత్మ స్వభావాన్ని ధరించుకోవాలని ఖచ్చితంగా బోధించబడుతుంది. అందుకే ఆత్మఫలం అంటే క్రీస్తు యొక్క స్వభావం మనలో ప్రతిబింబింపజేయడం. ఒక స్టెఫెన్ లాగా క్షమించగలిగే స్వభావం, పౌలు లాగా. అవునా? పేతురులాగా సహించగలిగేటువంటి స్వభావం. అవునా? అంటే ఎదుటి వ్యక్తి వాళ్ళ జీవితంలో ఆశ్చర్యపోయారు. వాళ్ళు చెప్పిన సువార్త కంటే వాళ్ళ ప్రవర్తన అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అవునా? పౌలును కొట్టినప్పుడు కానీ రియాక్ట్ అయ్యడం, నో రియాక్షన్. చూడండి, చెరసాల పెట్టినప్పుడు నో రియాక్షన్స్. ఎక్కడ పోయినా వాళ్ళు భరించారు, యాక్సెప్ట్ చేశారు. అలా యాక్సెప్టెన్స్ అనేది మింగుడు పడదు ఎవరికి. ఏమైనా సమాజంలో సహజంగా ఎవరైనా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితులు అవేనా. అందుకే వాళ్ళ స్వభావం చాలా ప్రభావితం చేసింది అనేక మంది. ఓకే, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మనం కొంత నేర్చుకొని ముగించుకుందాం. ఒక్కొక్కటి. క్రైస్ట్ లైక్ ఆత్మఫలం మొత్తం ఒక్క మాటలో. ఫ్రూట్ ఎందుకు సింగులర్ అని వాడారు? ఫ్రూట్. సో కప్పోస్ అంటే ఏకవచనం అన్నమాట. ఏకవచనంగా ఎందుకు వాడబడింది? అర్థం: ఇవి 9 వేరు లక్షణాలు కాదు, ఇది ఒకే క్రీస్తు స్వభావం యొక్క 9 కోణాలండి. 9 కోణాలు. అందుకే ఆత్మఫలం అన్నాడు. 9ని ఆత్మఫలాలు అనలే. ఆత్మఫలం అనడానికి కారణం ఏంటంటే అవన్నీ క్రీస్తు యొక్క ఒకే వ్యక్తి యొక్క 9 కోణాలు అంతే. స్వభావం ఒకటే, అదంతా ఒకటే స్వభావం. వన్ నేచర్ కిందకే వస్తుంది. వాస్తవం చెప్ప ప్రేమలోనే ఇవన్నీ ఇమిడి ఉంటాయి. ఇదే విషయాన్ని కొలస్సీ పత్రికలో కూడా పౌలు మెన్షన్ చేయడం చూస్తాం కదా. 4వ అధ్యాయంలో మనం వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుకోండి, ఒకనొకటి సహించండి, ఇవన్నీ చెప్పుకుంటా. అంటే ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి అంటే ప్రేమ అనేటువంటి ఆత్మఫలంలో ఇమిడి ఉన్నటువంటి 9 డిఫరెంట్ కోణాలు. అందుకే 1 Corinthians 13వ అధ్యాయం మీరు కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కనిపిస్తాయి. ఏమన్నా ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ కోపపడదు. ఇవన్నీ ఏంటి? ప్రేమ యొక్క లక్షణాలు, కోణాలు అవి. సో అందుకే మనము అది చూస్తున్నాం అనమాట. క్రైస్ట్ లైక్, క్రీస్తు స్వభావం అనమాట. నేను క్రైస్ట్ లైక్ యొక్క ఒక చిన్న అది తయారు చేసిన చూడండి. ఆక్రాస్టిక్ అంటారు దీన్ని.
సి ఫర్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఆత్మఫలములు ఇవన్నీ వచ్చేలా చూసుకున్నాం చూడండి. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. హెచ్ ఫర్ హ్యూమిలిటీ, మీక్నెస్ అన్నమాట, సాత్వికం, తగ్గింపు. ఫర్ ఆర్ ఫర్ రిలేబిలిటీ, ఫెయిత్ అనమాట, ఆధారపడడం, విశ్వాసం ఉంచడం. ఇంటిగ్రిటీ, గుడ్నెస్ అనమాట, మంచితనం. సాటిస్ఫాక్షన్, స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తి అంటే సంతోషం. టోలరెన్స్, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం. లవ్, అగాపే ప్రేమ. ఇన్నర్ పీస్, సమాధానం. కైండ్నెస్, దయాలుత్వం. చివరిగా 10వ ఎక్స్ట్రా పెట్టాం, ఎంపవర్డ్. టోటల్ కలిపి ఒక మాట యూజ్ చేసాం, ఎంపవర్డ్ లైఫ్ అనమాట, శక్తివంతమైన లేదా సంపూర్తి జీవితం అనమాట, కంప్లీట్ లైఫ్. ఆత్మఫలం ఉన్నోడిలో అర్థం ఏంటంటే, ఆత్మఫలం కలిగి జీవించడం అంటే వీఆర్ ఇన్ కంప్లీట్ లైఫ్ అనమాట, మనం సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామని అర్థం. సో కాబట్టి మనం అందరం ఆత్మఫలంలో ఫలించగలిగితే అన్నిటిని భరించగలుగుతాం, అన్నిటిని ఓర్చుకోగలుగుతాం, అన్ని కండిషన్స్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఓకే. సో క్రైస్ట్ లైక్ అనే పదంలో ఆత్మఫలం ఉన్న 9 కోణాలు ఏవైతే ఉన్నాయో, 9 తొనలు లేకపోతే ఫ్రూట్లో ఉండే ఏదైతే ఉన్నాయో అన్నీ ఒకే వర్డ్లో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఇది మీరు మంచిగా సండే ఎవరికన్నా మంచి మెసేజ్ కింద వాడుకోవచ్చు. ఒక గంట సేపు ఈజీగా మాట్లాడవచ్చు దీని మీద, అవునా? ఆత్మఫలం అనే గలతి పత్రిక తీసుకొని దాన్ని చదివి క్రీస్తులో లక్షణాలు ఎలా ఉన్నాయో మనం చూపించవచ్చు. ఇవన్నీ ఉన్నాయా క్రీస్తులో? పెట్టాలా? ఓకే. ఆత్మఫలం జీవితంలో ఎలా కనిపిస్తుంది అంటే మూల పదాలు, 9 మూల పదాలు ప్లస్ భావం చూద్దాం. నెంబర్ 1 ఇక్కడ మీరు గమనించండి, చాలా ఒక్కొక్క దాన్ని మనం ఈ 9 చూసుకుంటే మనకి ఈరోజు నాకు కూడా కంప్లీట్నెస్ వస్తుంది. ఓకే. కనీసం మిగతా తర్వాత అయినా చూసుకోవచ్చు. కానీ ప్రేమ, లవ్, గ్రీక్ పదం అగాపే. మీరు గ్రీక్ను ఇగ్నోర్ చేసుకున్న నో ప్రాబ్లం. సో దాని అర్థం ఏంటి తెలుసా? నేను నొప్పించిన వాడిని కూడా మంచి చేయడం. ప్రేమ అంటే ఏంటిదంటే నేను గాయపరిచిన వాడిని కూడా, నేను నొప్పించిన వాడిని కూడా మంచి చేయడం అనమాట. చూడండి, శత్రువులపై ప్రేమ ఏ సిలువలో చూపినది అదే. అర్థం భావోద్వేగ ప్రేమ కాదు, ఇది అర్హత చూడనటువంటి ప్రేమ, త్యాగంతో చూపినటువంటి ప్రేమ. ఓకే, దేవుడు ఎలా ప్రేమించాడో అలాగే తండ్రి వీరిని క్షమించు అని చూపించినటువంటి ప్రేమ. చెప్పండి, మనం నిజంగా చేయగలుగుతామా? నొప్పించిన వారికి మంచి చేయడం చేస్తాము మనం. మన స్వభావం కొన్నిసార్లు ఎలా ఉంటుందో తెలుసా? ప్రపంచం మనల్ని ఎవరిని నొప్పించవచ్చు, కానీ భార్య మాత్రం నొప్పించకూడదు. ప్రపంచంలో ఎవరు నొప్పించిన భర్త మాత్రం మనల్ని, ఇవ్వ నన్ను ఎవరు నొప్పించాను, భర్త నొప్పిస్తే నేను తట్టుకునేది సహించను, నేను క్షమించాను. భార్య నొప్పిస్తే నేను క్షమించా, తట్టుకోలేము అన్నట్టుగానే ఉంటుంది మన స్వభావం. అంటే ఎక్కడ లేని స్వభావం అంతా ఇక్కడ చూపిస్తాం, 4 గోడల మధ్యలో మనం ఎక్కువ వాడతాం వాస్తవం చెప్పాలంటే, అవునా? ఎందుకంటే అవి ఓవర్కమ్ చేయలేదు కాబట్టి వాటి యొక్క ప్రభావం అంతా ఎక్కడ చూపించాలా? ఇంట్లో చూపించుకోవాలి. ఏమంటావు కిరణ్? డోర్ పెట్టేయాలి కదా అంతే. మళ్ళీ పక్కింటిలో తెలియకూడదు. సాంగ్స్ పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి అంతే. మనం తిడితే కూడా పక్కలకి వినబడకూడదు, అందుకే సౌండ్ ఎక్కువ పెట్టుకున్నానికి వినబడదు. పాటలు పెట్టుకొని ఆడే వాళ్ళు పాపం దేవుని పాటలు వింటున్నారు అనుకోవాలి. ఓకే, జస్ట్ సో ప్రేమ, ప్రేమించడం ఒక ఎంపిక కాదు. ప్రేమ ఎంపికనా? అబ్బా నేను ప్రేమించడం అని చూస్ చేసుకుని, ప్రేమ ఎంపిక కాదు, ఆత్మ యొక్క స్వభావం అది. ప్రేమ అనేది ఆత్మ యొక్క స్వభావం. లవ్, ఏ హార్ట్ దట్ సీక్స్ ద గుడ్ ఆఫ్ అదర్స్ వితౌట్ సెల్ఫిష్నెస్. ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరుల యొక్క మంచిని కోరేదే ప్రేమ అంటే. నిజంగా అలాంటి ప్రేమనైనా మన దగ్గర కలిగి ఉన్నాం. క్రీస్తు మనకు అలాంటి ప్రేమని చూపించాడు, నేర్పించాడు. అపోస్తులు అలాగే మనకు మాదిరి చూపించారు. సో ఇది ప్రేమ. ఈ ప్రేమను మనం అర్థం చేసుకోవాలనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. రెండోది సంతోషం, ఆనందం. అర్థం పరిస్థితుల మీద ఆధారపడని లోతైన సంతృప్తి. చూడండి, మన ఆనందం, మన జాయ్ ఎక్కడుంది? పరిస్థితుల మీద ఆధారపడదు. పరిస్థితి బాగుంటే అప్పుడు జాయిగా ఉంటాం, అవును, ఆనందంగా ఉంటాం. పరిస్థితి కొద్దిగా తేడా మీరైతే ఆనందం ఉండదు, జాయ్. కానీ ఇక్కడ ఆత్మఫలం అనేది దానికి సంబంధం లేదు, పరిస్థితుల్లో సంబంధము లేదు. పౌలు శీలలాగా చెరసాలు లేచినా ఉత్సాహంగా లేచి ఏం చేస్తారు?
దేవుని స్తుతిస్తారు కదా, కీర్తనలు పాడొచ్చు. అవునా? దుఃఖంలో కూడా కీర్తనలు పాడొచ్చు. ఏదది? పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి జాయ్ అనే ఫలము, సంతోషం అనేటువంటి ఫలము, అది మన పరిస్థితుల మీద ఆధారపడేది కాదండి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు చెరసాలలో ఉండి కూడా ఏమన్నాడు? సంతోషించుని, మరలా చెప్పుదును ప్రభునందు. సంతోషం అనేది, ఆనందం అనేది ప్రభునందు లభ్యమవుతుంది. నేను చెరసాల్లో ఉన్నానా, లేకపోతే సింహాల భూములు ఉన్నానా, లేకపోతే అగ్నిగుండంలో ఉన్నా, దానికి మ్యాటర్, దానికి సంబంధమే లేదు. అర్థమవుతుందా అండి? క్రైస్తవుడు ఆత్మఫలంలో ఫలిస్తే ఎలాంటి కండిషన్లో ఉన్నా కూడా సంతోషంగానే ఉంటాడు. అది సంతోషం అంటే, జాయ్ అంటే. పరిస్థితులు బాగుంటే ఆనందించడం ఎవరైనా ఆనందిస్తారు. అవునా? పరిస్థితి నీది ఎలా ఉన్నా సంతోషిస్తే అది ఆత్మ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అన్నమాట. మనం అలాంటి సంతోషం కలిగి ఉన్నామా మరి? అది అక్కడ రావాలా. అబ్బా నాకు అప్పులు ఉన్నాయి, నెలకు నేను ఇన్ని లక్షలు, ఇన్ని వేలు ఈఎంఐలే కడుతున్నా, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటా అంటే, ఈఎంఐలు ఎప్పుడు తీరుతానో అప్పుడే నాకు సంతోషం అన్న ఉంది. ఎప్పటికి రాదు ఆ సంతోషం. ఈఎంఐలు అయిపోయే వరకు మళ్ళీ ఈఎంఐ తీసుకోవాలి. ఈఎంఐ పెద్దది అవుతుంది. ఈఎంఐలు పూర్తయ్యాక ఈఎంఐ పెద్దది అవుతుంది. అవునా? ఏమంటావు? అవునా? మళ్ళీ ఈఎంఐని ఏం చేయాలా? పెళ్లి చేయడమో, చదివించడాలు, మళ్ళీ ఇదంతా మళ్ళీ ఈఎంఐలు స్టార్ట్ అయింది. ఈఎంఐతో మళ్ళీ ఏమైంది? ఈఎంఐలు స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్. వీటికి నా జాయ్కి సంబంధమే లేదు. జాయ్ అనేది పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఫలం ద్వారా కలుగు. దట్స్. అందుకే మనం ఎక్కడున్నా, రోగం ఉన్నా ఆనందంగానే ఉంటాం. అవునా? ఏమున్నా ఆనందంగానే ఉంటాం. కొన్నిసార్లు మన ఇంట్లో మన ప్రియులను కోల్పోయిన మన ఆనందాన్ని ఎవడు ఏం చేయలేడండి. అది ఆనందం. కానీ మన ఆనందం ఎక్కడ డిపెండ్ అయి ఉంది ఇప్పుడు? పరిస్థితులు. ఇల్లు కట్టుకునేంత నేను ఆనందంగా ఉండను. కారు కొనుక్కునే వరకు నేను ఆనందంగా ఉండను. ఈఎంఐలు పూర్తయ్యేంత వరకు నాకు ఆనందము ఉండదు. నిజమే, ఎప్పటికి ఉండదు. అదొక్కటే కాదు, లైఫ్ టైం అని ఎప్పటికి ఉండదు. చచ్చిపోయేటప్పుడు బాధపడుతూనే చచ్చిపోవాలి. ఆ, ఇది అంటే ఇది ఆత్మఫలం. ఇది నిజంగా మనం నేర్పిస్తున్నాం సంఘంలో క్రైస్తవులకి. జాయ్ అనేది ఎక్కడి నుంచి వెళ్ళాలి? క్రీస్తు నుంచి కదా రావాల్సింది. అవునా? అందుకే పరిస్థితులు కాదు, దేవునితో సంబంధం ఆనందాన్ని ఇస్తుంది. అవునా? అందుకే మన ఆనందం పరిస్థితుల మీద డిపెండ్ కాకూడదు, క్రీస్తు మీద డిపెండ్ అయ్యేది ఆనందం అంటే. అందుకే మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు క్రీస్తుని ఇగ్నోర్ చేస్తున్నాం. ఆయన పక్కన పెట్టి మన ఆనందం కోసం ఏం చేస్తున్నాం? వెంపర్లాడుతున్నాం. నిజమా కాదు? ఒక్కసారి ఆలోచించండి. సో సంతోషం, క్రీస్తులో ఉన్న వారికి ఆనందం పరిస్థితులపై ఆధారపడదు. జాయ్, ఏ స్పిరిచువల్ గ్లాడ్నెస్ దట్ రిమైన్స్ ఈవెన్ వెన్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్. సో ఎప్పుడు కూడా మన పరిస్థితులు దేవుడు మార్చాడు, మీకు తెలుసా? పరిస్థితుల్లో సంబంధం లేకుండా ఆనందిస్తారు, అది దేవుడు అంటే. అవునా? పరిస్థితులు మారితేనే ఆనందంగా ఉంటుంది, అది దేవుని పద్ధతి కాదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఆనందాన్ని ఇచ్చేది దేవుని పద్ధతి. అదే దాన్ని అందుకే ఆత్మఫలం అన్నారు. అవునా? అది ఎక్కడి నుంచి కలుగుతుంది? అది శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలం. ఓకే, మూడోది సమాధానం, శాంతి, పీస్. అర్థం దేవునితో సరైన సంబంధం కలిగిన వల్ల కలిగే లోపలి విశ్రాంతి అన్నమాట. ఇదేనా? ఈ నోట్స్ లేదా? కొన్ని పాయింట్స్ నేను తర్వాత యాడ్ చేసి ఉంటాను. అయితే నోట్స్ తయారు చేసింది అన్ని ఫస్ట్ ఇది అన్ని ప్యారలల్గానే చేసిన, బట్ మధ్యలో దీనికి యాడ్ అయినట్టున్నాయి. ఓకే, సమాధానం, శాంతి. అర్థం దేవునితో సరైన సంబంధం వల్ల కలిగే లోపలి విశ్రాంతి అన్నమాట. పరిస్థితులు కాదు, దేవుడే శాంతిని నిర్ణయిస్తాడు. అవునా? తుఫాను ఉంది, ఏసు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, అది శాంతి అంటే. అవునా? అంటే ఒక టెన్షన్ ఉంది మనకు. టెన్షన్ ఉన్నప్పుడు కూడా లోపల ఏముండాలా? సమాధానం ఉండాలి. అది నిజమైన సమాధానం. బయట టెన్షన్స్ ఉంటాయి, ఉన్నా కూడా మనం ఏముంటాం? నిశ్చలంగా ఉంటాం, సమాధానంతో ఉంటాం అనమాట. ఆ సమాధానం చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా, ఒకసారి బైబిల్లో మీరు సునేమిరాల కథ చూసినప్పుడు కొడుకు చనిపోతాడు కదా, ఆ టెన్షన్లో కూడా, ఆ ఒత్తిడిలో కూడా వీళ్ళు వచ్చి ఈవెన్ గెహాజీని ఎదురుకెళ్ళి ఏమైందమ్మా అని అడిగితే నేను బాగానే ఉన్నాను అంట. అంటే నువ్వు సమాధానంగానే వస్తున్నావు అంటే ఏమంటది? నేను సమాధానంగానే
వస్తున్నానంటది. కానీ వాస్తవం చెప్పాలంటే ఒక ప్రాణం పోయింది. ఒత్తిడిలోనే ఉంది. బట్ చూడండి ఈయనతోని కూడా ఏం చెప్పలా. డైరెక్ట్ ఎవరి దగ్గర అడగాలో అక్కడే ఎలీషా దగ్గరే మాట్లాడడం. ఆ మాట్లాడడం చాలా సమతుల్యంగా ఉంటది. కదా! అద్భుతం అనిపిస్తది. సో, దాని మీద నేను ఒక 12 పాయింట్స్ రాశాను అద్భుతంగా. అన్నీ ఒకటే అక్షరం మీద. ఆ సునేవరాలు కథ మీద బావుంటది. ఎప్పుడన్నా అందరూ లేడీస్ ఉన్నప్పుడు చెప్పాలనుకున్నా. అంటే పరిస్థితుల మీద మన సమాధానం ఆధారపడి ఉండదన్నమాట. సమాధానం దేవునిపై విశ్వాసం ఉన్న చోట భయం నిలవదండి. సమాధానం అంటే ఏంటిది? దేవునిపై విశ్వాసం ఉంటేనే అది కలుగుతుంది. అక్కడ ఏముండదు? భయం ఉండదు. పీస్ అండ్ ఇన్నర్ రెస్ట్ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ట్రస్టింగ్ గాడ్. దేవుని అందరి విశ్వాసం ఏం చేస్తుంది అంటే సమాధానాన్ని మనకు ఇస్తుంది. అందుకే అది భయం పోగొడుతుంటది. చూడండి మీరు ఎప్పుడైనా భక్తులను చూశారా భయపడినట్టు ఎక్కడన్నా? ఎలాంటి సిచ్యువేషన్‌లో? భయపడరు. అవునా? భక్తులు భయపడండి నిజంగా చెప్తున్నాను. ఎనీ కండిషన్ అది. సువార్త చెప్పి ఎంత రాజును చంపుతారని తెలిసిన దగ్గర కూడా లోపల అది ఉంటది. ఏముంటది? సమాధానం ఉంటది. ఎందుకంటే అంత ధైర్యం అక్కడ కలుగుతది. సమాధానం అంతా మనల్ని ముందుకు నడిపిస్తది. దీర్ఘశాంతం లాంగ్ సఫరింగ్ అర్థం ప్రతీకారం లేకుండా బాధను భరించే శక్తిని దీర్ఘశాంతం అంటారు. ప్రతీకారం ఉండదు ఇక్కడ. రివెంజ్ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన విధానము ఏముంటది? ఉండదు. సో దేవుడు మనపై చూపినటువంటి సహనం చూడండి. యేసును 3 సార్లు తిరస్కరించాడు పేతురు. యేసు అతన్ని తిరిగి పునరుద్ధరించాడు. అవునా? అంటే యేసు ప్రభు సహించాడు అతన్ని. అతని బలహీనతల్ని అంగీకరించాడు, సహించాడు. అట్లా మనం కూడా మన సహోదరుల బలహీనతలు ఏం చేస్తాం? అంగీకరిస్తాం. మన భర్త భార్య యొక్క బలహీనతలు, భార్య భర్త యొక్క బలహీనతలు ఏం చేస్తుంది? సహిస్తుంది అనమాట. అది తెలుసు ఆమెకి బలహీనత తెలిసి ఈయన కూడా తెలిసినప్పుడు ఏం చేయాలా? భరించాలి. దాన్నే దీర్ఘశాంతం అంటారు. భరించకపోతే దీర్ఘశాంతం. మనం లేకపోతే మాటలతో నువ్వు ఎప్పుడు ఇంత నువ్వు మారు అది అన్నావు అనుకో, అప్పుడు భరించినట్ట మీరే చెప్పాలి. భరించినాడే కదా. భరించం కావాలి లేదు కాబట్టి అవన్నీ బయటకు వచ్చినాయి. సో దేవుడు అందుకే మన బలహీనతలు వెంటనే వెంటాడండి. దీర్ఘశాంతం ఆలస్యం దేవుని నిరాకరణ కాదు, అది సహనానికి శిక్షణ. సో లాంగ్ సఫరింగ్ అవునా? లాంగ్ సఫరింగ్ పేషెంట్ ఎండ్యూరెన్స్ ఇన్ సఫరింగ్ అండ్ క్రిటిసిజం. ఈ ఇంగ్లీష్ పదాలు రాలేదా? ఆహా లాస్ట్ లో కొటేషన్స్ యాడ్ ఆన్ చేసి ఉంటాను నేను. అయితే మీరు ఏమంటారు తీసుకోండి జస్ట్. దయాలుత్వం మృదువుగా మేలుగా వ్యవహరించడం. ఇప్పుడు కోల్రిక్ లో మృదువుగా మేలు వ్యవహరించడం చాలా కష్టం. అట్లా అనమాట. ఒక్కొక్క పర్సనాలిటీలో లేదు ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు సమరస్యతో మృదుగా మాట్లాడారు. నిజంగా ఇది ఛాలెంజింగ్ విషయం తెలుసా? ఒక పరిశుద్ధుడు, ఒక సత్యవంతుడు ఒక దగ్గర నిలబడ్డాడు. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె సమరయ స్త్రీ ఒకటి. రెండోది ఆమె తప్పు చేస్తుంది, పాపం చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది, భర్తలను మార్చేసిండు ఒక స్త్రీ. ఒకసారి మనల్ని అక్కడ పెట్టుకొని ఊహించండి ఏం చేస్తాం నిజంగా? ఆ స్త్రీతో అంత సౌమ్యంగా, అంత ప్రేమగా, అంత ఏమంటారు అంత దయగా మాట్లాడడం. ఇక్కడ కైండ్నెస్ అంటే ఇదే. ఒక పాపితో కూడా యేసుక్రీస్తు ఎలా మాట్లాడుతున్నాడు. దట్స్ కైండ్నెస్ అని. ఈ మధ్యలో నేను ఎక్కువ నేర్చుకుంటున్నాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది మొన్న రీసెంట్ కూడా ఒక అన్న దీని మీద ఒక పోస్ట్ పెట్టాడు కదా, కైండ్నెస్ మీద. అంటే సమరయ స్త్రీతోని ఆయన ఎంత అట్లా మాట్లాడతాం మనం అయితే? హైలీ ఇంపాసిబుల్. పాపాత్మురాల మనమైతే మొత్తం జడ్జిమెంట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఎంత ధైర్యం నీకు నాతో మాట్లాడా అన్నట్టుగా ఉంటుందేమో మన వ్యవహారం. అవునా? పోయి నీ దగ్గర నీళ్ళు తాగుతున్నాను అనుకున్నాను నేను. అస్సలు తాగు నువ్వు ఇచ్చిన దగ్గర అంటవేమో బహుశా. అంటే స్వభావం చూడండి మనది ఎంత ప్రమాదకరమైనది. ఈ కైండ్నెస్ ఉండదు. పాపుల పట్ల కైండ్నెస్ కావాలి. అంటే నేను సంఘంలో రక్షించబడిన వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన అంటే ఖండించకుండా అట్లా చేయకుండా మనం కైండ్నెస్ చేయడం గురించి మాట్లాడట్లేదు. కానీ కైండ్నెస్ అవసరం అని కొన్ని ఏరియాలో కొంతవరకు. ఎంతవరకు? దయతోనే చెప్పాలి. కానీ అన్యులైతే ఇంకెక్కువ పాపం చేసినా కూడా కైండ్నెస్గా మాట్లాడతామండి. అందుకే మనలో మరీ జడ్జిమెంటల్గా అనిపిస్తాయి ప్రసంగాలు. నేను కొన్ని ప్రసంగాలు అంటారు అన్యుల దగ్గర పబ్లిక్ మీటింగ్లో, ఓ ముసలాడు సిగరెట్ తాగుతావు, మందు సుట్టా తాగుతావు, సిగ్గులను నువ్వు నరకానికి పోతావు. అరే అదేం ప్రేమ అండి అసలు కదా? అదేం గాస్పల్? వితౌట్ లవ్ దెర్ ఇస్ నో గాస్పల్. అవునా? ప్రేమ లేకుండా సత్యాన్ని చెప్తున్నాం అక్కడ. సత్యం అరే దేవుడిని జడ్జ్ చేసి అలా బెదిరించవచ్చా నిజంగా?
యేసుప్రభు పాపాత్ములైన స్త్రీని కానీ సమరయ లాంటి స్త్రీని కానీ ఎప్పుడైనా జడ్జ్ చేసిండండి? మనల్ని డైరెక్ట్ జడ్జ్మెంట్ దిగుతాను, ఉన్నారు కానీ మందు తాగుతాను, ఉన్నారు కానీ పోతా ఉంటాడు. అరే పాప అన్యుడు ఇంటి ఎవడన్నా వస్తున్నాడు కదా, ఏం గోస్పల్ వింటున్నాం, ఏం చెప్తున్నాం ఒకసారి ఆలోచించండి. మందు తాగుతాను నరకానికి అంటాడు. ఇప్పుడు అట్లా గాస్పల్ నేను కూడా కొత్తలో వేసుకోవడం అనుకున్నప్పుడు అది నన్ను చాలా ప్రభావితం చేశాను. మా బావాలు అట్లా మందు తాగుతున్నానని వాళ్ళతో వెళ్ళకపోవడం, వాళ్ళతో మాట్లాడకుండా దూరం చేసే సువార్త ఎప్పుడు చెప్తామని అందరిని దూరం చేసుకుంటే కదా. నువ్వు సిగరెట్ తాగుతావు నేను దూరంగా ఉంటా, మందు అయిన వాళ్ళు దూరంగా ఉంటు, తప్పు చేసిన వాళ్ళు దూరంగా ఉంటు. అసలు గాస్పల్ ఎవరు చెప్తాం, ప్రేమ ఎవరు చూపించాలి ఇప్పుడు? ఉం? ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి. అంటే ఎంత చెడగొట్టి నిజంగానే, అంటే మనల్ని మానసికంగా స్పిరిచువల్గా అసలు ఒక లైఫ్ లేకుండా స్టార్టింగ్ తినాలి. ఇప్పుడు మనం రియలైజ్ అయ్యి మారినాం కాబట్టి నడిచింది కానీ, లేకపోతే అందులో ఊబిలో ఇరుక్కపోతే ఎంత ప్రమాదం ఉంటుండే. అందుకే దయాలుత్వం లేదు ఈరోజు చాలా మందికి. అంటే దయ అంటే కఠిన ప్రపంచంలో మృదుత్వం దేవుని గుర్తండి. ఎక్కడ? కఠిన ప్రపంచంలో దేవుని మృదుత్వం. అది ఎంత బాగుంది. ప్రపంచంలో కఠిన ప్రపంచంలో మృదుత్వం అనే దేవుని యొక్క గుర్తు, సింబల్. వావ్! ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏం మృదుగా మాట్లాడావు బాబు అసలు. ఆ? వస్తుందా మృదుగా మనకి? కైండ్నెస్ అండి. అందుకే మృదువైన మాట క్రోధమును చాలా కోపాన్ని కూడా చల్లారుస్తుంది అంటే చూడండి. మనకేం తెలుసు ఆ కోపాన్ని ఎలా కొద్దిగా పెంచడం బాగా తెలుసు. అంటే అది రెడ్ దాటి ఇట్లా డౌన్ కావాలి, బ్లాస్ట్ అవ్వాలన్నమాట. అట్లా అది మనకు బాగా తెలుసు. మంచితనం, గుడ్నెస్ అర్థం ఏంటి తెలుసా? నైతికంగా సరైన దాన్ని చేయాలనే ధైర్యం అనమాట. మంచితనం చూపించాలంటే ధైర్యమే కావాలి నిజంగా చెప్పాలంటే. అవునా? సరైన దాన్ని చేయాలంటే గట్స్ కావాలి. గట్స్ లేకుండా సరైన దాన్ని చేయలేం. మంచి అనేది నిశ్శబ్దం కాదండి, అది న్యాయం. కొంతమంది మంచితనాన్ని చేతగానితనం అనుకుంటారు. నో నో నో, మంచితనం చేతగానితనం కాదు. మంచితనం అనేది బోల్డ్నెస్, ధైర్యానికి ప్రతీక అది. కొంతమంది మంచితనం చూపిస్తున్నాను చేతగాడు అనుకుంటారు కదా. మరి నువ్వు తనను తాను మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేనే లేదు ఈ భూమి మీద. ఆమె మనల్ని నిరూపించాల్సింది ఎవరు? దేవుడు. మంచితనం చూపించమంటే చూపించాలి అంతే. నిరూపించాల్సిన మనల్ని దేవుడే నిరూపిస్తాడు. నువ్వు చేతకంతనంగా తీసుకోవడం తప్పది. అవునా? రాంగ్ థాట్ అన్నమాట, నెగిటివ్ థాట్ అది. మంచితనం చేతకంతనం అనుకోవడం రాంగ్ థాట్. నేను మంచితనం చూపిస్తాను, నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరు కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు? చెడుతనమే చూపిస్తా అనుకోవడం క్రైస్తవ విధానం కాదు. మంచితనం మాటలు కాదు, కార్యాలు కనిపిస్తుంది. గుడ్నెస్ ఏ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్డ్ త్రూ రైచియస్ యాక్షన్స్. ఇది కూడా రాలేదనుకుంటాం. ఇంకొక 3 చెప్పి మనం ముగించుకుందాం. ఓకే. అలా డల్ అయిపోయినట్టున్నారు అందరూ, ఉత్సాహం తగ్గింది. గమనిస్తున్నాను నేను, అందుకే నేను కూడా ఎక్కువ చెప్పాలి. మధ్యలో వదిలితే బాగుండదు కదా అని చెప్తున్నాను. 7వ విశ్వాసం, ఫెయిత్. అర్థం ఏంటి తెలుసా? నమ్మకత్వం, స్థిరత్వం. క్రీస్తు మీద, దేవుని మీద ఆధారపడేటువంటి స్థిరత్వం ఫెయిత్ అనేది. సో యేసు మరణం వరకు విధేయుడు. ఫిలిప్పి 2:8. పరిస్థితి మారిన విధేయత మారదు. విశ్వాస స్థాయి ఎలాంటిది అని అంటే, కండిషన్ ఎలాగున్నా కూడా నువ్వు విశ్వాసమే కలిగి ఉంటావు అనమాట. పరిస్థితులను బట్టి నీ విశ్వాస స్థాయి ఎప్పటికీ చేంజ్ అవ్వదు. తొట్టిల్లకుండా ఉండడమే నిజమైనటువంటి విశ్వాసం. నీ పరిస్థితి ఏదైనా నాకు దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది విశ్వాసం. అవునా? అందుకే క్రైస్తవ జీవితము విశ్వాసానికి సంబంధించింది. క్రైస్తవ జీవితం అని ఇష్టానుసారంగా వెలిచూపుకోవాలని జీవించేది కాదు. విశ్వాసం నమ్మకమైన జీవితం దేవుని మహిమను ప్రతిబింపజేస్తుంది. ఫెయిత్ఫుల్నెస్ ఏ లైఫ్ దట్ రిమైన్స్ స్టెడీ అండ్ ట్రస్ట్ వర్ది. సో విశ్వాసం అనేది నిజంగా ఒక నమ్మకత్వమైనటువంటి జీవితానికి ప్రతీక. అది విశ్వాసం ఉంటేనే నమ్మకత్వంగా జీవించగలుగుతాం. అవునా? ఫెయిత్ఫుల్గా ఉండాలంటే ఫస్ట్ ఫెయిత్ఫుల్నెస్ రావాలంటే ఫెయిత్ ఉండాలి మనకి. దేవుని అందరి ఫెయిత్ మనల్ని ఏం చేస్తుంది? ఫెయిత్ఫుల్నెస్గా బ్రతకడానికి అది సహాయము చేస్తుంది. సాత్వికం, వినయం లేదా మీక్నెస్ అంటారు. అర్థం బలాన్ని నియంత్రణలో ఉంచడం. సాత్వికం అంటే మనకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ, అన్ని రకాల అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాం మనం? కంట్రోల్లో ఉండడమే సాత్వికం. యేసు ప్రభు తలంచుకుంటే చిటికేస్తే ఏమవుతారు? కొన్ని వందల సేన వచ్చి ఏమైనా చేయగలుగుతారు. అవునా? కానీ దాన్ని భరించాడు చూసినావా? అది సాత్వికం. మోషే ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు ఒక మాట అంటే నిజంగానే దేవుడు తీసేసేవాడు. అవునా? కానీ ఆయన ఏమన్నాడు? జీవగ్రంథంలో నా పేరు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళని ఏమని అనొద్దు. అది సాత్వికం. అధికారం ఉన్నప్పటికీ వాళ్ళను ముట్టనివ్వాలి. అవునా? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? లేని అధికారం కోసం ప్రయాసపడతాం. ఉన్న అధికారం వదులుకోవడం పక్కన పెడితే, లేని అధికారాన్ని చూపించడానికి
నేనెందుకు తగ్గాల, నేనెందుకు అది చేయాలా, నేను అదే కదా, నేను ఏమున్నది నేను. ఆ నేను అన్నట్టు పోయేంత వరకు ఈ సమస్యలు పోవు. అందుకే నిజమైన బలం సేవలో ఉంటుందండి. యేసు వినయం బలహీనత కాదు. యేసు శిష్యుల పాదాలు కడిగి అంత మాత్రమైన బలహీనుడు కాదు. అది వినయము. వినయంతో కూడినటువంటి సాత్వికం. సో, అందుకే సాత్వికం ఉన్న చోట బలం ఉంటుంది. ఆ సేవలో బలం ఉంటుంది. ఈరోజు చాలా మందికి సాత్వికం లేదు. కొంతమంది చూస్తున్నాను ఈ మధ్యలో స్టేజ్‌లో మైకులు ఇసిరేయడం కదా! విశ్వాసుల మీద అరవడము, కేకలేయడం చేస్తాం. హ్మ్. బూతులు తిట్టడం ఇష్టం అసలు. అసలు ఎవరి దగ్గర సాత్వికం ఉంది? అందుకే దైవజనుడు ఈ సాత్వికం సంపాదించుకున్న లక్షణాల్లో సాత్వికం ఒకటి. అవునా? మనం 1 తిమోతి 6:11 కదా! ప్రేమ ఇవన్నీ ఏమైతే ప్రయాసపడడం అంటాడు కదా! సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ప్రేమ, సాత్వికం ఇవన్నీ కూడా విశ్వాసం. ఓకే. సాత్వికం వినమ్రతే నిజమైనటువంటి బలం అండి. జెంటిల్‌నెస్, స్ట్రెంగ్త్ ఎక్స్‌ప్రెస్డ్ త్రూ హ్యూమిలిటీ. సో, ఇది వినమ్రతే ద్వారా వ్యక్తమవుతదనమాట. హ్యూమిలిటీ ద్వారా, వినయం ద్వారా అది వ్యక్తమవుతుంది. అంటే నాకు అధికారం ఉన్నప్పుడు నేను దాన్ని వాడకపోవడం. దాన్ని ఎలాంటి బలాధికారాన్ని ప్రదర్శించకపోవడమే నిజమైనటువంటి సాత్వికత. చివరిది ఆశా నిగ్రహం లేదా ఆత్మ సంయమనం అంటాం. ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. కామము మరియు కోపము మరియు నోరు శరీరాన్ని ఆత్మ నియంత్రించడం అండి. సెల్ఫ్ కంట్రోల్ అంటే దేనికి సంబంధించింది? రకరకాల కోరికలు అవి. కామ కోరికలు కావచ్చు, ఈ డిజైర్స్ లోక సంబంధమైన డిజైర్స్ కావచ్చు, మాట కావచ్చు, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడమే సెల్ఫ్ కంట్రోల్. మాట, ప్రవర్తన, ఆలోచనలను, శరీరాన్ని, కోరికలను, కామాన్ని కూడా కంట్రోల్ పెట్టుకోవడమే సెల్ఫ్ కంట్రోల్. చాలామంది కామంలో కంట్రోల్‌లో ఉండరు. కొంతమంది డిజైర్స్‌లో కంట్రోల్‌లో ఉండరు. కొంతమంది మాటల్లో కంట్రోల్‌లో ఉండరు. కొంతమంది ప్రవర్తన కంట్రోల్‌లో ఉండదు. కొంతమంది ఆలోచన పరిపరి విధాలుగా ఆలోచిస్తే కంట్రోల్‌లో ఉండదు. వీటిని కంట్రోల్‌లోకి తీసుకురావడం నిజమైనటువంటి ఆశా నిగ్రహం. మరి మన కంట్రోల్‌లో ఉన్న సెల్ఫ్ కంట్రోల్ ఉందా? చాలా మందికి సెల్ఫ్ కంట్రోల్ లేదు. చూడండి ఇవన్నీ మనం దేవునికి అప్పగించుకుంటేనే సాధ్యం అన్నమాట. హ్మ్. చూడండి అరణ్య శోధనలో యేసు తన ఆకలి కన్న వాక్యాన్ని ఎంచుకున్నాడు. మనకు చాలా సార్లు రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి. శోధన ఆశా నిగ్రహం లేకపోతే ఏమైతది? పడిపోతాం ఈజీ కదా! అంటే ఒక పూట తిండి కోసం జ్యేష్ఠత హక్కున ఏశావు లాంటి భ్రష్టత్వం వస్తది. అంతే ఒక్కసారి టెంప్ట్ అయ్యి ఆశా నిగ్రహం లేదంటే అంతేస్తది. రేపు బైబిలే చెప్తుంది కదా! ఒక మనిషి తప్పిపోవడానికి ఒక పూట భోజనము చాలు. అంతకు మించి ఏముంది. కొన్నిసార్లు మన కళ్ళ ముందు ఎన్ని కనిపించినా నిజంగా మనం ఫుడ్ విషయంలో కంట్రోల్‌లో ఉంటామా? కొంతమంది కంట్రోల్‌లో ఉండలేం. కొంతమంది కొన్ని వేరే వేరే విషయాలు కంట్రోల్‌లో ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంది వాస్తవం చెప్పాలి అంటే అవునా? నియంత్రణ దేవునికి లొంగడం అండి. మనల్ని మనం నియంత్రించుకోవాలి. హ్మ్. ఆత్మ నియంత్రణ ఆత్మపై గెలిచినవాడు ప్రపంచంపై గెలుస్తాడంట. సెల్ఫ్ కంట్రోల్ ద పవర్ టు గవర్న్ డిజైర్స్ అండ్ సబ్మిట్ టు వాట్ ఈస్ రైట్. చూడండి ఎంత బాగుందో. మన నియంత్రణ ఏం చేస్తుందంటే ప్రపంచాన్ని గెలిచినట్టే ఆత్మ నియంత్రణ కలిగి ఉండడం. సెల్ఫ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. చాలామంది తప్పు చేసేది పడిపోయేది ఈ ఆశ నిగ్రహం దగ్గరే. అవునా? డబ్బు దగ్గరనో, లేకపోతే ఇంకొక దగ్గరనో పడిపోతారు కదా చాలామంది. హ్మ్. ఇప్పుడు ఒకరొచ్చి మా అమ్మాయిని చేసుకుంటే మీకు ఇన్ని లక్షలు ఇస్తామంటే అది కూడా సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే. అమ్మ డబ్బులతో నేను మీ అమ్మాయిని ఎందుకు చేసుకుంటాను? మీ అమ్మాయి బోర్న్ అగైన్ అయ్యి మంచి దైవం భక్తి పరులైతే నేను ఈజీగా ఫ్రీగానే చేసుకుంటాను డబ్బుతో నాకు అంటే అలా చెప్పగలిగే మెచ్యూరిటీ ఉందా ఈరోజు చాలా మందికి? లేదు. అంటే మనకు కొన్ని విషయాల్లో నియంత్రణ ఉండదు. అది అనగానే వెళ్ళిపోతాం అంతే. కొంతమంది తిండి అంటే ఆత్మపై ఎలా ఉంది? హ్మ్. ఆత్మపై గెలుచుకోవాలంటే సరే అదే ఆత్మ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహంపై గెలిచినవాడు ప్రపంచమే గెలుస్తాడని. ఆత్మపై గెలవడం అంటే మన ఆత్మ యొక్క డిజైర్స్ మీద గెలవడం అని. అది కొద్దిగా తెలుగు నేను ఇంగ్లీష్ పదం ఇస్తే తెలుగు రాంగ్ ట్రాన్స్లేషన్ వచ్చింది. అదే కాంటెక్స్ట్‌లో అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. నేను ఒక 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. చివరి సత్యం. ఆత్మఫలం నీ ప్రయత్నం కాదు. నీ లొంగుబాటు అండి. నువ్వు ప్రయత్నం చేస్తే ఆత్మఫలం నీకు రానే రాదు. విధేయత ఫలితం అంతే. ఆత్మఫలం అనేది విధేయత యొక్క ఫలితం. నువ్వు ఎంతగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే అంత ఆత్మఫలం వస్తుంది. నా భార్య తెలుసు నేను కొన్ని సంవత్సరాలు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానో. ఈవెన్ తన మీద కూడా. ఒకప్పుడు తనకు ఒత్తిడి ఇచ్చేవాడిని నిజంగానే. కానీ ఇప్పుడు ఆ ఒత్తిడి కూడా తనకి ఇవ్వట్లేదు. తమకు తెలుసు అంటే ఎలా మారుతున్నావు? అది నాకు విజయం. నిజమైన విజయం ఆత్మకు లొంగుబాటు అని. అందుకే గలతీ 5:25 ఆత్మలో జీవించిన యెడల ఆత్మ వలె నడిచెదము. ఆత్మఫలం అంటే ఏమిటి? ఆత్మఫలం అది నీ ప్రయత్నం కాదు. ఆత్మ యొక్క పని అని. సో, నేను ద్రాక్షవల్లిని మీరు నాలో ఉండిన యెడల మీరు ఫలించెదరని మీరు తీగలు అంటాడు కదా! విధేయత మరియు అనుసంధానం ఉంటే ఫలం వస్తుందండి. హ్మ్. చూడండి చివరి మాటలో గలతీ 5:2 అంటే చివరి మాట. ఇటువంటి వాటికి వ్యతిరేకమైన ధర్మశాస్త్రం ఏది
లేదు. ఆత్మఫలాన్ని మించినటువంటి అద్భుతం లేదు. దానికి వ్యతిరేకమైనటువంటి ధర్మశాస్త్ర నియమాలు కూడా ఏమీ లేవు అంటాడు. చూడండి మీరు గలతీ 10, 16 నుంచెల్లి మీరు చివరి 26 వచనాలు చదువుకోండి ఎంత అద్భుతంగా ఉంటాయో. అసలు ఏం ఏం రాశాడు అంటే అక్కడ 23, 24 చదువుతా. ఇట్టి వాటికి విరోధమైన నియమము మరి ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారంటున్నాడు. వేయమని చెప్పట్లా. ఆల్రెడీ డన్. అవునా? ఇప్పుడు వెయ్యండి అని కమాండ్ ఇవ్వట్లేదు. అవునా? ఆజ్ఞగా లేదు అది. అయిపోయింది. యేసుక్రీస్తు సంబంధులు ఎలా ఉంటారంటే సిలువను శరీరాన్ని ఏం చేశారు? సిలువ వేశారు. వేసినాం మరి మన సిలువ స్వభావం. అర్థం నియమాలు మనల్ని నియంత్రించాలి. కానీ ఆత్మఫలం ఉన్న వారికి నియమాలు అవసరము నిజంగా ఉండదు. నేను కూడా నియమాలు పెట్టుకున్నప్పుడు ఇంకా వరస్ట్‌గా మారాను. ఎప్పుడైతే నియమాలు పక్కన పెట్టి ఆత్మకు లొంగిపోవడం ప్రారంభించానో అద్భుతాలు చూశాను. ఈరోజు ఇలా ఉండాలా? ఈరోజు ఎవరన్నా కోపగిడితే మనం ఏమీ అనకూడదు. అలా అలా మనం కంట్రోల్‌గా నియమాలు పెట్టుకున్నప్పుడు ఏమైనామంటే ఫెయిల్ అయిపోయాం. ఇంకెక్కువ చేసినాం రివర్స్. కానీ ప్రభువుకి అప్పగించుకొని ప్రభువా ఇగో ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు నాకు విజయం ఇవ్వు. నేను ఏం రియాక్ట్ కాకూడదు. అసలు నాకు జరిగినట్టు కూడా అనిపించకూడదు. ఇది జరిగింది. నన్ను ఈ వ్యక్తి మాట అన్నాడు అనేది కూడా నాకు అనిపించకూడదు అన్నంతగా ప్రభువుకి అప్పగించుకుంటే నీకు లొంగుతున్నాను ప్రభు అన్నప్పుడు అద్భుతం అనిపిస్తది. నీకు నిన్నెవరన్నా ఏమన్నా కూడా నువ్వు అంత పెద్దగా పట్టించుకో. ఓకే. చివరిగా ప్రేమ బలవంతం కాదు. ఆనందం అంటే వినోదం కాదండి. అది అంతరంగ స్థితి. ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. ఈరోజు చాలా మందికి ప్రేమ, సంతోషం అంటే సంతోషం సంఘాలో ఎంటర్‌టైన్‌మెంట్ అయిపోయింది. అవునా? హ్మ్. ఇది లేదు. ఇది ఎక్స్‌ట్రా ఉంటది. సో, సమస్య అంటే సమాధానం అనేది కేవలం సౌలభ్యం కాదు. సమస్యల మధ్య స్థిరంగా ఉండడం అంతరంగ స్థిరత్వం. సహనం అంటే నిష్క్రియత కాదు. హ్మ్. దయాళుత్వం అంటే అంధత్వం కాదు. మంచితనం అంటే బలహీనత కాదు. విశ్వాసం అంటే నిర్లక్ష్యం కాదు. సాత్వికం అంటే నిస్సత్వ కాదు. అద్భుతమైన మాటలు చూడండి ఈ కోణంలో. ఆత్మ నియంత్రణ లేదా ఆత్మ సెల్ఫ్ కంట్రోల్ అనేది భావాలను బలవంతంగా అణిచివేయడము కాదు. లేదని చెప్పినా నేను. ఇది లాస్ట్ డే ఇటొచ్చే ముందు కొన్ని యాడ్ ఆన్ చేశాను. అప్పటికి ప్రింటింగ్ అయిపోయింది. జస్ట్ కొన్నే మిస్. అది ఇంగ్లీష్‌లో నేను ఇమేజ్ ఇచ్చాను చూడండి. లవ్ ఈజ్ నాట్ షో. జాయ్ ఈజ్ నాట్ ఎంజాయ్. పీస్ ఈజ్ నాట్ ఈజ్. పేషెన్స్ ఈజ్ నాట్ పాసివ్‌నెస్. కైండ్‌నెస్ ఈజ్ నాట్ బ్లైండ్‌నెస్. గుడ్‌నెస్ ఈజ్ నాట్ వీక్‌నెస్. ఫెయిత్‌ఫుల్‌నెస్ ఈజ్ నాట్ కేర్‌లెస్‌నెస్. జెంటిల్‌నెస్ ఈజ్ నాట్ ఫీబుల్‌నెస్ యాక్చువల్. సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ నాట్ సప్రెషన్. సో, ఇదొక్కటి మీకు అర్థమైందనుకోండి. మనం ఏమనుకుంటాం అంటే ఇలా అనుకుంటున్నాం కాబట్టి అవి పెట్టాను నేను. కదా! ఏమనుకుంటున్నాం మనం? ప్రేమ అంటే బలవంతం అనుకుంటాం. బలవంతం కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే స్వచ్ఛందమైనది. మనమేమో బలవంతం అనుకోం. ఆనందం అంటే వినోదం కాదు. ఎంజాయ్‌మెంట్ కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. సరదాగా మాట్లాడుకోవడం కాదు అది. సమాధానం అనేది సౌలభ్యం కాదు. కంఫర్ట్‌గా ఉంటే చేసేది కాదు. స్థిరత్వం అది. అంతరంగ స్థిరత్వం అన్నమాట. సహనం అంటే క్రియాలేమి కాదు. నువ్వు సహించడం అంటే నువ్వు నిష్క్రియంగా ఉండుడు, ఎవరిని ఏమనక ఇక నువ్వు పనే చేయకనే అర్థము కాదు. దయాళుత్వం అంటే అంధత్వం కాదు. గుడ్డితనం కాదు దయ చూపించడం అంటే. మంచితనం అంటే ఒక బలహీనత కాదు. విశ్వాసం అంటే నిర్లక్ష్యం కాదు. విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు ఏ పని చేయొద్దు, ఏం చేయాల్సిన అవసరం లేదు అనే నిర్లక్ష్యానికి సంబంధించింది కాదు. సాత్వికం అంటే నిస్సత్వ కాదు. ఎవరేమన్నా అన్నా నువ్వు ఏమనకూడదు, క్షమించాలి అంటే అది నిస్సత్వ కాదు, బలహీనత కాదు. సో, అందుకే ఆత్మ నియంత్రణ అనేది భావాలను బలవంతంగా అణిచివేయడం అసలే. నీకు ఆశలు ఉండకూడదు, కోరికలు ఉండకూడదు అంటే ఏ కోరికలు, ఏ ఆశలు అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క శరీర సంబంధమైన కోరికలు, ఆశలు, డిజైర్స్ సో, జయించడం అన్నమాట. ఓకే. సో, ఇక్కడ ఆపేద్దాం మరి. సమయం ఎందుకు మనము ఓకే. ఎన్నో పేజీలొచ్చారు? సో, ఇది ఆత్మచేత మార్చబడిన తర్వాత ఎలా ఉంటారనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ యాక్చువల్లీ. ఇంక మనకు సమయం లేదు కాబట్టి నేను ఇక్కడ ప్రస్తుతానికైతే ఆపేస్తాను. ఓకే. ఒక మనిషి ఆత్మచేత మార్చబడితే ఎలా ఉంటాడు? మన స్వభావం ఒకవేళ సాంగ్విన్ గాని, ఒక కోలరిక్ గాని, ఒక ఏమంటారు ఒక కొలరిక్ గాని, ఒక మెలంకోలి గాని, ఒక ఫ్లెగ్మాటిక్ గాని మారిన తర్వాత ఎలా ఉంటారు? ముందెలా ఉన్నారు? మారితే ఎలా ఉంటారు? అనే దానికి తర్వాత చూస్తే కొంచెం కన్‌క్లూజన్ కంప్లీట్ అవుతుండే. బట్ నో ప్రాబ్లమ్. మనం ఒక శనివారం ఎప్పుడైనా జూమ్‌లో చెప్పుకుందాం. ఓకే. మిగిలిన సో, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంతవరకు ఓపికగా విన్నందుకు చాలా సంతోషం. అయితే సీరియస్‌గా తీసుకోండి. మనం ఎందుకంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా దయచేసి
తీసుకోవద్దు. ఇంటర్నల్గా దీన్ని అప్లై చేసుకోండి. మీ బలహీనతలను ప్రభుకు అప్పగించండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ ఆల్. ఎవరన్నా ముందుకు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తే ఏదన్నా కోరస్ పాడతారా మంచిగా, ఏదన్నా స్వభావం మీద ఏదో ఒక మంచి స్వభావం మీద కోరస్ పాడి ముగించుకుందాం. థ్యాంక్ యూ.